హనుమకొండ జిల్లా సాయంపేటలో ఓ పురుగుమందుల దుకాణం ఎదుట రైతులు నిరసన చేపట్టారు. ఓ ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణంలో గడ్డి నివారణకు పలువురు రైతులు గడ్డి మందు కొనుగోలు చేశారు. గడ్డి మందును మొక్కజొన్న చేనుపై పిచికారీ చేయగా గడ్డితో పాటు మొక్కజొన్న చేను కూడా పూర్తిగా ఎండిపోయింది. ఈ విషయాన్ని షాపు యజమాని దృష్టికి తీసుకెళ్లగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని దురుసుగా ప్రవర్తించాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యజమాని లైసెన్సు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సర్వేషన్ దగ్గరికి గడ్డి మంది కనిపోయినా ఇస్తే తెచ్చుకొట్టాక 3 రోజులకు మళ్ళీ పోయి గిట్ల అవుతుంది అంటే అన్నాడు కదా 999 జింకు కొట్టామంటే కొట్టినాక కూడా మళ్ళీ నాకు సందర్భం అన్నాడు కదా ఏం లేదు మూల మనసు పడి ఇట్లా అవుతుంది అని అన్నాడు. అంటే నేను మళ్ళా 2 రోజులకు మళ్ళీ పోయి అడిగితే కవ్వే కొట్టాలి నువ్వు పోషకాలు కొడితేనే సెట్ అవుతుంది అని అన్నాడు. మేము భాస్కర్ ఫర్టిలైజర్ దగ్గర నుంచి హరీస్ అని గడ్డి మందు మొక్కజొన్నకు కొట్టడానికి అని తీసుకున్నాం. అది కొట్టిన తర్వాత 3 రోజులకు మొక్కజొన్న మొత్తం ఇలా ఆగిపోవడం గడ్డి కావడం ఇది ఏంది అని మళ్ళీ తక్షణం అడిగితే దీనికి పోషకాల లోపం, దీనికి ఈ పోషకాలు 999 కొట్టండి, జింకు కొట్టండి, అగ్రిగోల్డ్ మ్యాక్స్ కొట్టండి అని చెప్పడం జరిగింది. అవి స్ప్రే చేసినా కూడా రోజు చేను మొత్తం కుంగిపోతుంది. ఇది ఏందని ప్రశ్నిస్తే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, మాకు లైసెన్స్ ఉన్నది, నువ్వు ఏం చెప్పుకుంటావు చెప్పడం పో మా మీద అంత దురుసుగా మాట్లాడుతున్నాడు. దీనిపై వెంటనే లైసెన్స్ రద్దు చేసి వెంటనే అధికారులు స్పందించి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నాకు లైసెన్స్ ఉన్నది అన్నాడు, నాది డూప్లికేట్ మందు కాదు, నేను అన్ని చెప్తాను, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోపో అన్నాడు. నువ్వు ఏం చేస్తారు మీరు రైతులు అని అన్నాడు అని మాట్లాడిండు. మేము నిన్న కంపెనీ వాళ్ళు వచ్చిండ్రు చూసిండ్రు, ఇది అది వాళ్ళ ఫాల్టే, వెంటనే కొట్టంగానే చెప్పొద్దా అని వాళ్ళు అన్నారు. వాళ్ళనే ఆయన చెప్పిపోయిండ్రు.